Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. అమరావతిలో మినీ ఆర్థిక నగరానికి సంబంధించి 25 బ్యాంకింగ్ రంగ సంస్థలు అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభాగాల రెసిడెన్షియల్ క్వార్టర్స్కి కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తారని దీనిపైన అధికారిక ప్రకటన ఏది మహాప్రభు అని చెప్పని అమరావతి రైతులే అడుగుతున్నారు. ఫైనల్గా ఏపీసీఆర్డీఏ దీనిపైన అధికారిక ప్రకటన చేసింది 28వ తారీఖు, అంటే రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగబోతోంది. దానికి ఆమె వస్తున్నారు. అయితే 25 కాదు 15 బ్యాంకులకి సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవం జరగబోతుంది. దానిపైన ఒక వీడియోను కూడా ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. ఇది చూసిన తర్వాత చాలామంది మనసు తృప్తి పడేటువంటి అవకాశం, ఎందుకంటే అధికారిక ప్రకటన లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది కదా. అమరావతిలో ఒక చారిత్రకమైనటువంటి ముందడుగు అని చెబుతూ 28వ తేదీన ఈవెంట్ నిర్వహించబోతున్నారు నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో. అక్కడికి వస్తున్నటువంటి బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులకే ఆమె శంకుస్థాపన చేయబోతున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకే ఆమె శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య అతిథిగా అటెండ్ అవుతున్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా, నారా లోకేష్ గారు, అలానే మంత్రి నారాయణ గారు, వీళ్ళందరూ, పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, వాళ్ళందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. అమరావతి ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం కాబోతుంది. ఇది అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ ఆఫీస్ ఉన్నటువంటి ఇదే ఏరియాలో బ్లాక్ 1 ఏరియా, దీనికి సమీపంలో ఉన్నటువంటి ఏరియాలోనే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవం జరగబోతుంది. ఇది అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి వీడియో. దీంతో పాటు దీని హ్యాండ్లర్ని కూడా రిలీజ్ చేసింది అమరావతికి సంబంధించి పీపుల్స్ క్యాపిటల్ పేరుతో సిఆర్డీఏ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రజా రాజధాని. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. దీనిలో కూడా క్లియర్గా పాయింట్స్ మెన్షన్ చేశారు. ముఖ్యమైనటువంటి 15 బ్యాంకులు, పబ్లిక్ ఇన్సూరెన్స్ కంపెనీలు, వాటికి సంబంధించి ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎకోసిస్టమ్ ఆఫ్ ద పీపుల్స్ క్యాపిటల్, అమరావతి ఎకోసిస్టమ్ని మార్చేటువంటి నిర్ణయం ఇదని చెప్పని చెప్తున్నారు. దీనికి అటెండ్ అయ్యేటువంటి ప్రముఖులందరితో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన పత్రాన్ని కూడా ప్రచురించారు. నిర్మలా సీతారామన్ గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అవుతారు. గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఇక ఇతర డిగ్నిటరీస్లో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, అలానే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర సహాయ మంత్రి, నారా లోకేష్ గారు ప్రస్తుత విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి, పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి, అలానే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, లోకల్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు కూడా అటెండ్ అవుతున్నారు. సో ఇది ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అఫీషియల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది ప్రతి ఒక్కరిలో సంతోషం కలిగించేటువంటి విషయం. ముఖ్యంగా అమరావతిలో ఆర్థిక నగర నిర్మాణానికి ఫైనాన్షియల్ సిటీ అనేది ఒకటి ప్లాన్ ఉంది. 9 థీమ్ సిటీస్లో అది కూడా ఒకటి. దానికి ఊతమిచ్చేటువంటి చర్యగా మనం దీన్ని చూడొచ్చు.